హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈ సైప్రస్ ప్లాంట్ గురించి అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నాను. ఈ సైప్రస్ ప్లాంట్ నేను చెప్పా కదా! లాస్ట్ టైమ్ ఈ తీగలు అల్లుకునేస్తుంది. ఏ చెట్టుకంటే ఆ చెట్టుకి అంటుకునేస్తుంది. ఏది నియర్‌గా ఉంటేను అని చెప్పాను కదా! సో, అదేం చేశానంటే నేను స్టిక్స్‌తో కూడా కట్టాను. మీకు చూపించాను చూసారా? స్టిక్స్‌తో కూడా కట్టాను అని చెప్పేసి. అదేమైందంటే 2 డేస్‌కి ఇంకా నేను ఆర్డర్ పెట్టాను గైస్. నేనేమో ఆర్డర్ పెట్టాను మీషోలో. మీషోలో చెప్పా కదా! విలేజ్ అంటే అది ఎంత త్వరగా వస్తదో. ఒక మ్యాక్సిమం నాకైతే ఇదొక 10 డేస్‌కి వచ్చింది నాకు. ఇంకా ఈ చెట్టు చూసారా? ఇదేమో 2 డేస్‌కి ఇంతింత పెరిగిపోతుంది. అప్పటికే అది చిన్న స్టిక్కే. నేను మళ్ళీ పెద్ద స్టిక్ పెడితే మళ్ళీ ఇవి ఏడ దిగిపోతాయి అని చెప్పేసి నేను పెట్టలేదు. సో, నేనింక దానికోసమే ఇంకా స్టాండ్స్ వచ్చిందాక దీన్ని ఇంక మార్చకూడదు. స్టాండ్స్ వస్తే పెడదాంలే అని డిసైడ్ అయిపోయి, ఇంకా స్టాండ్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నా. అది అంతలోపే చాలా పెరిగిపోయిందిలే. అదొచ్చేసరికి స్టాండ్సు. ఇంకా తర్వాత సంగతి. నేనింకా హార్ట్ షేప్‌లో అయితే ఉంటదేమో అని ఒక ఐడియా తోటి హార్ట్ షేప్‌లో పెట్టాను స్టాండ్స్. మీషోలో ఉన్నాయి. అవి ఎంతొస్తాయో ఏమో నాకైతే ఐడియా లేదు. కానీ పెట్టేసేసా. కనీసం షేప్ అన్నా చేద్దాము అని చెప్పేసి. ఇదేందంటే షాకుల మీద షాకులు ఇచ్చేస్తానే ఉంది. ఇదేమో అల్లుకున్నంత సేపు అల్లుకుంటుంది. అక్కడ గాని ఏమైనా అందకపోతే దానికి దాన్ని మళ్ళీ అల్లుకునేస్తుంది. ఇంకా ఇది అయ్యే పని కాదురా! దానికి ఎప్పుడెప్పుడు వస్తదా స్టాండ్స్ అనుకున్నా నేనైతే. స్టాండ్స్ వస్తే స్టాండ్స్‌తో దాన్ని చుట్టాలి గదా! ఇంకా తీగలని. ఇంక నాకది ఇంకా చాలా బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది. ఇంక నేను ఏం చేస్తా రిస్క్ తీసుకొని ఇంకా కట్టాను. అదేమో లాస్ట్‌లో పర్లేదు బానే ఉంది. చిన్నవే అవి గైస్ అవి షేపులొచ్చేసి చిన్న షేపులు. పర్వాలేదులే దాని వరకు ఆడి వరకు థిక్‌గా అల్లిద్దాం అనేసి డిసైడ్ అయిపోయాను. సో, ఇది అప్డేట్స్. సమ్మర్‌కి ఎట్టొస్తాయో ఏందో నాకు ప్లాన్స్ ఇప్పటి నుంచి డౌట్‌గా ఉంది. కానీ అప్డేట్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తా. ఎండిపోయినా ఇస్తూనే ఉంటాను. చూస్తూ ఉండండి ఛానల్‌ని.